యేసు ప్రభు భూమి మీద, పరలోకము నుండి భూమి మీద పాదం మోపటం అందరికీ తెలుసు. యేసు ప్రభు భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణం అవటం కూడా తెలుసు. ఈ సూత్రాన్ని గమనించినటువంటి పండితులు, జ్ఞానులు, శాస్త్రజ్ఞులు ఏం చేస్తారంటే, యేసు ప్రభు పైనుండి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుండి పైకి వెళ్ళాడు, మనము కూడా పైకి వెళ్ళొద్దామనే ప్రయత్నం చేశారు. అదే చంద్రమండలానికి. మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టాడేమో కానీ భూమి నుండి చంద్రమండలం మీదకి వెళ్ళి అడుగుపెట్టి మరలా భూమి మీదకి వచ్చాడేమో. ఇంకా పైన చాలా మండలాలు ఉన్నాయి. చంద్రుడు ఒక్కడే మనకు అందుబాటులో ఉన్నాడు. కానీ దేవుడు అన్ని మండలాలు, అన్ని స్థలాలు, అన్ని గ్రహాలు దాటుకొని పరలోకము నుండి భూమి మీదకి నేరుగా వచ్చాడు. మరలా భూమి మీద నుండి పరలోకానికి నేరుగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మరలా రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఎప్పుడు నిజమైన క్రిస్మస్? ఆయనతో మనము ఎత్తబడినప్పుడు, ఆయనతో మరలా మనము ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళినప్పుడే నిజమైన క్రిస్మస్.